హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో మరో సమ్మర్ డ్రింక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. క్యారెట్ జ్యూస్ అండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా సింపుల్గా చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు క్యారెట్, అలాగే పంచదార తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ యొక్క మిక్సీ జార్లో మనం సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ని ఈ సైజులో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకున్నట్లయితే బ్లెండ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను 2 క్యారెట్లను అయితే పైన బొబ్బర తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో ఈ మిశ్రమంలో ఇప్పుడు క్యారెట్ స్వీట్ ఎక్కువ ఉంటే కనుక మనం తక్కువ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ నాకు కొంచెం స్వీట్గా ఉంటుంది కనుక నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ తక్కువ తీసుకునే వాళ్ళు అయితే షుగర్ని కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఐస్ వాటర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని తీసుకొచ్చాను. సో చూసారు కదా ఎంత స్మూత్గా వస్తుందో అంత స్మూత్గా ఈజీగా మనమైతే బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. దీనిపైన ఒక స్ట్రైనర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ని నీళ్ళల్లో తడిపి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. కలర్ పోకుండా చూసుకోవాలి. అలాంటి క్లాతే మనం యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ యొక్క బ్లెండ్ చేసుకున్నటువంటి క్యారెట్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైతే వేస్టేజ్ వస్తుందో ఆ వేస్టేజ్ని తీసేయడానికి ఇది యూజ్ చేస్తున్నాం. లేదు ఇలాగే తాగగలము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా చేసినట్లయితే మనకు ఇంకా ఏమైనా మిస్ అయితే కనుక ఆ స్ట్రైనర్లో పడి మనకు జ్యూస్లోకి రాకుండా ఉంటాయండి ఆ యొక్క క్యారెట్ మిశ్రమం అనేది. చూపిస్తున్న విధంగా మనమైతే ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండుకోవాలి. అప్పుడే మనకు జ్యూస్ అంతా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని పడైనవసరం లేదండి. ఈ క్యారెట్ మిశ్రమంలో కొంచెం పసుపు అలాగే శనగపిండి వేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే మన ముఖాన నల్ల మచ్చలు ఉంటాయి కదా అవి క్రమంగా తగ్గిపోతాయి. సో మనకు క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి అయితే తీసేసుకుందాము. సో చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. చిన్నపిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ సమ్మర్ వేడికి తట్టుకోవాలి అంటే మనం ఇలాంటి జ్యూసులు తాగాలి. డిహైడ్రేట్ అవ్వకుండా బాడీని మనం కాపాడుకోవాలి. కాబట్టి మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగ తయారు చేసుకొని పిల్లలకి పెద్దలకి ఇస్తే చాలా హెల్దీ అండి. సో ఇందులో కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచి తాగవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తూ తాగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.